సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లక్ష్మాపురం గ్రామంలో మా గ్రామంతో పాటు 14 గ్రామాలు మల్లన్న సాగర్లో మునిగిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు విపరీతమైన నష్టం చేసింది. మా భూములు మల్లన్న సాగర్లో పోయాయి. మాకు ప్యాకేజీలు సరిగా రాలేదు. వ్యవసాయం చేసుకుందామంటే మాకు భూములు లేవు. మా పిల్లలు ఏం పని లేక హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటున్నారు. మగ పిల్లలకు పనిచ్చి పెళ్లి చేద్దామన్నా వీళ్ళు ఏం చేసి సాగుతారు అనే ఆలోచనలో మా 14 గ్రామాల యువకులకు పిల్లల్నిచ్చే పరిస్థితి కూడా లేకుంటే చేసిన టీఆర్ఎస్ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు మా గ్రామాల ఉసురు తాకింది. ఇకనైనా ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్ చేసిన అన్యాయాలను గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తేనే మన గ్రామాలు బాగుపడతాయని గ్రామస్తులు తెలియజేశారు. ఎంత అన్యాయం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళకపోతే పోలీసుని పెట్టి ఇబ్బందులతోని గురి చేసి ఒక్కొక్కరిని వెళ్ళగొట్టిండు. మరి ఇవాళ హరీష్ రావు పోయి మేము చూస్తున్నాము, అక్కడ రేవంత్ రెడ్డి సార్ మంచిగా మూడ్ర మీద గీళ్ళ మీద ఇల్లు కట్టిన వాళ్ళను ఎలుము చేసి గూల కొడుతుంటాడికి పోయి ఏడుస్తుండు, కన్నీరు పెడుతుండు. ఇక్కడ మేము 5-6 ఏళ్ళ మేము ముప్పు గ్రామం ప్రజలం ఇక్కడ వచ్చి మాకు ఇంకా ప్యాకేజీలు రాలేదు, ఇండ్లు సరిగా రాలేదు. ఎక్కడో అక్కడ మమ్మల్ని గూల కొట్టుకొని వచ్చి ఆ ఇండ్లు గూల కొట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అలా డబుల్ బెడ్రూమ్లలో తోలిండు. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండి మళ్ళీ మేము అక్కడ ఉండగానే ఆ డబుల్ బెడ్రూమ్లు వేరేలకు అలర్ట్ చేసిపోయాడు. వాళ్ళు వచ్చి మేము వచ్చి అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఒక్క పని కూడా చక్కగా చేయకుండా హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఈ ముప్పు గ్రామ ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ పని లేదు, పాట లేదు, తిండికి తిండి లేదు. మరి ఇదివరకు ఒక్కటే హామీ చేయనోడు ఇవాళ ఇక్కడ మరి పని చేస్తానని ఇవాళ వస్తుండే, ఇవాళ ఎక్కడికి వెళ్ళి చేస్తాడు? జనాలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరికేస్తే మనము ఓటు మనకు పనులు సాల్వ్ అవుతుంది అనేది చాలా ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయక మీరు ఓటేసిరనుకో ఇలా డబ్బులు తీసుకో ఏం లేని స్థితికి ఇలా బంగ్లాలు వచ్చినాయి, 4 గంటలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మనల్ని దోసుకున్నాయి. అవి బయట పడితేనే ఆస్తుల కొరకు ఇలా మస్తు ఎంతో తీసుకొని బయటికి వస్తురు. ఏది ఇచ్చినా తిని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేసుకున్నట్టయితేనే ఇలా మన కష్టాలు తీరుతాయి. లేకపోతే మాత్రం ఏడుంటే ప్రజలు చూసిన వాళ్ళు ఆలోచన చేసి ఓటేయాలి. ఇవాళ గుళ్ళ పైసలు ఎన్నో వచ్చినాయి అంటున్నాడు. మరి మనకున్న సర్పంచ్ ఇదివరకు గ్రామంలో ఎన్ని గుళ్ళకు వచ్చినాయి అవి ఎవరికైనా గ్రామస్తులకు చెప్పిండా? మరి చెప్పకుండా పనిచేసిండు. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఆయన ఒక్కడు తీసుకున్నాడని మనకు వస్తుంది. మరి ఒక్కరోజైనా నేను తీసుకోలేదు, ఇంకా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి ఆ పైసలు. మరి మీరు ఎందుకు అంటారని ఎందుకు చెప్తారని ముందుకు వచ్చి ఈయన తీసుకోకపోతే అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని డ్రామాలు ఆడుకుంటా ఇలా ఎలక్షన్ల ఖర్చు పెట్టుకుంటా ఇవన్నీ చేస్తుండు. మనకు బడి లేదు, గుడి లేదు, ఇక్కడ స్కూల్ లేదు. మరి ఇవన్నీ మరి ఎందుకు కట్టలేదు? అక్కడ మాకు ఈ స్కూల్ ఉన్నది, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. అవన్నీ కూడా పోయిన పైసలు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిందా లేదా? ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ కానీ ఇది చూసినట్టుంటే ఈ లక్ష్మాపురి ఎటువైనాయో మేము చర్చి కట్టుకుంటే నా పైసలు వచ్చినాయని రాసి ఉన్నది. ఆయన వచ్చినాయని చెప్తలేడు, రావని చెప్తలే అన్నీ ఉంటాడు. మాకు తెలుస్తలేదు. మరి అవి ఎవరు తీసుకున్నారు? ప్రజలంటారు 3 లక్షల చెక్కు నా పేరు మీదే ఉంది వచ్చినట్టు. నా చేతికైతే సంతకం పెట్టలే, నాకు ఇవ్వలేదు. ఆ పైసలు ఏడున్నాయి? ఇప్పుడు అంటున్నాడు స్వామి ఊళ్ళోకి పోయినప్పుడు ఆ పైసలు నేను తీసుకున్నాడు. మరి మమ్మల్ని పిలిపించి ఇంకా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి ఈ పైసలు, మరి అవి రాలేదు అని చెప్పాలి. అన్ని తీసుకున్నట్టుగా ఆడున్నది గుల్లపైలు రాలేదని చెప్తాడు. ఈ హరీష్ రావు కూడా నిన్న మంచి కార్యం జరిగింది అక్కడ. ఇవన్నీ నువ్వు ఇచ్చిపోయినట్టుంటే నీకు మంచిగా చేస్తారు. కానీ నిన్న మంచి అక్కడ నీకు తగిన బుద్ధి చెప్పిర్రు. ఇప్పటికైనా ఆలోచన చేసి కేసీఆర్ సార్ కూడా నువ్వు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చున్నావు. మా పేరు మీద 2 లక్షల జీతం ఎత్తుకుంటున్నావు. మా కొరకు ఎందుకు కొట్లాడతలేవు? నువ్వు కొట్టాలి కదా సీఎం దగ్గరికి పోయి. మరి అప్పుడు నేను ఓడిపోయినా ఏదో నాకేలేదు, వాళ్ళ సమస్యలు తీర్పాలే కొన్ని ఉన్నాయని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి అన్న కూర్చుంటావు హరీష్ రావు. సిద్దిపేటకి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈడికి వచ్చి ఏం చేస్తావా నువ్వు? ఈడికి వచ్చి మళ్ళీ ఓట్లాడిగా నీకు వస్తున్నావు. మా సమస్యలు ఏమైనా తీర్పినావా? మేము ఎంతో కష్టకాలములకి అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి తిండి లేదు, రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నాం. అంతా గుండె వాళ్ళకి ముసలోళ్ళు ఇదైతే నువ్వు చేసిన పని హరీష్ రావు. నువ్వు ఏం చేసినావు? 6 లక్షల రూపాయలు మాకు కట్టించినావు భూములకు. ఇప్పుడు 20 లక్షలు పెట్టావు. ఒక్కొక్కరు నేను చూసిన మన కిష్టాపూర్ గ్రామంలో వాళ్ళ కురుమోలట తడకపల్లిలా ఈయన 6 లక్షలు ఇస్తే అక్కడ 20 లక్షలు పెట్టుకున్నారు భూములు.
కాలువ పోతే 11 లక్షలు కట్టించారు ఓ అని ఏడుస్తారు. ఈ 4 ఎకరాలు పోయిన భూమికి కూడా 1 ఎకరం రాలేదు. నువ్వు ఇచ్చిన పని 6 లక్షలు ఇచ్చి మమ్మల్ని తరిగికొట్టి ఇలా నువ్వేదో ఆడ హైదరాబాద్లో రోడ్డు మీద కట్టి ఇల్లు గుల కొడితే రేవంత్ రెడ్డి గుల కొడుతున్నట్టున్నాం. మరి ఈ తాపన ఇంత వర్షం కొట్టింది, మరి అక్కడ పడవల మీద ఒక్కరు కూడా పోలేదు, ఎల్లుండేపటికి నీళ్ళు పోయినాయి. ఆయన మళ్ళీ ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తుండు. మరి నువ్వేం చేసినావు? గాడికి పోయి కన్నీరు పెట్టి ఏడుస్తున్నావు హరీష్ రావు సార్. నువ్వు మరి మాకెందుకు చేయలేము ముప్పు గ్రామములా? ఇప్పటికే మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఈ ప్రజలు కూడా ఆలోచన చేసి మళ్ళీ ఉన్న గవర్నమెంట్కే ఓటేసినట్టయితేనే మన సమస్యలు పరిష్కారం అయితే. ఇవాళ ఎవరో వస్తుర్రు బగ్గ ఇవాళ 2 గూడె పెంకలు లేనానికి 4 గంటల బంగ్లెక్కడికి వచ్చి 5 సంవత్సరాలు ఎవరు సంపాదలేదు. మీరు ఆలోచన చేయండి. నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా. మన లక్ష్మాపూర్ ప్రజలు కూడా ఆలోచన చేసి ఓటేయాలని మనవి చేస్తున్నాను.